హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇక్కడైతే మార్నింగే పని పెట్టేసుకున్నాను. చాలా గిన్నెలు అయినాయి, ఇల్లంతా సదురుకున్నాం. కిచెన్ కొంచెం మెరిసిగా ఉంది. సో పని అయితే పెట్టుకున్నాను. లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఏంటో వెదర్ ఒకసారి ఉబ్బరం ఒకసారి వాన, ఎంత వేడిగా ఉన్నా అంత అయింది. మార్నింగ్ మా అత్తమ్మ అయితే నా కోసం రాగి జావ, బెండకాయ కర్రీ, రైస్ తీసుకొచ్చింది. అప్పుడు తినేసాను. ఆ తర్వాత ఇంకొంచెం రాగి జావ తాగాను. కిందికి వెళ్ళి నేను మా చిన్నోడు టైంపాస్ చేసినాం. కొద్దిసేపు ఆడుకున్నాము. ఆడుకుందో అత్తమ్మతో. ఇక్కడైతే నేను ఇంకా లంచ్లోకి చట్నీ చేద్దాం, కొత్తిమీర చట్నీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇన్స్టాగ్రామ్లో చూసిన, ట్రెండ్ అవుతుంది రోటి పచ్చడని. సో మన దగ్గర ఎట్లాగో రోల్ లేదు కాబట్టి మిక్సీలో బరకగా పట్టుకుందామని చూస్తున్నా. ఏం లేదు, చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఆ తర్వాత పోపు వేసుకొని చట్నీలో కలుపుకోవాలి. కాకపోతే అది అక్కడక్కడ పచ్చి ఫ్లేవర్ లాగా మంచిగా ఉంది. టేస్ట్ అయితే ఓకే అనిపించింది. ఇంకా సమ్మర్ కదా, మ్యాంగోస్ తినకపోతే ఎలా కదా. మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని నేను మా ఆయన అయితే బాల్కనీలోకి వచ్చాము, తింటున్నాం. నా కోసం మా ఆయన అయితే డార్క్ ఫ్యాంటసీ తెచ్చారు. అండ్ మెయిన్లీ మనకి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది కొన్ని డేస్లో. చాక్లెట్స్ తినడం వల్ల క్రాంప్స్ అనేటివి తగ్గుతాయి. సో అందుకని నా కోసం పట్టుకొచ్చారనమాట. ఇట్లా చాక్లెట్ కావాలంటే అది నేను అడగకుండా తీసుకొచ్చాడు. అది గ్రేట్. చాక్లెట్ తినాలనిపిస్తుంది బట్ డార్క్ ఫ్యాంటసీ తీసుకొచ్చాడు. చాలా మంచి అనిపించింది. టేస్టీగా ఉంటుంది కదా, క్రీమీ భలే అనిపించింది నాకైతే. ఇక్కడైతే మా ఆయన కోసం నేను పప్పులు అన్నీ వేసి పాలు నానబెట్టుతున్నాను. అందులో హెల్త్కి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లా చేయొచ్చు, లంచ్లా చేయొచ్చు. ఇంక ఈవినింగ్ అయితే అత్తమ్మ ఎగ్ మసాలా అండ్ చపాతీ చేసింది, తిన్నాను. చాలా బాగుంది. మా ఆయన అట్లా బయటికి వెళ్ళేసి వస్తా అని వెళ్ళిపోయిండు. ఇంతసేపటికి రావట్లేడు. ఇంకా లేట్ అయింది కదా, అరుస్తా అని చెప్పేసి నా కోసం అయితే కట్లెట్ పట్టుకొని వచ్చిందనమాట. కట్లెట్ బాగుంది, తిన్నా. కానీ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఎందుకు బయటవన్నీ తినాలి, హెల్త్కి మంచిది కాదు అని మానేసుకోవాలి, డైటింగ్ చేయాలి, బక్కగా కావాలి అనుకుంటాం. కానీ ఎక్కడ ఆ పానీపూరిని, కట్లెట్ని చూస్తే నా ప్రాణం అక్కడే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే రైస్ ఉండే, కొంచెం ఎక్కువ రైస్ అయ్యిందని చెప్పేసి అత్తమ్మ అంటే మనం ఇట్లా వడియాలు పెడదాం అత్తమ్మ అని చెప్పి నేను రైస్తో చేస్తున్నా. చాలామంది అయితే బియ్యం తీసుకొని, రేషన్ బియ్యం తీసుకొని ఉడకబెట్టి దాన్ని ఇట్లా చేస్తారు. అయితే మిగిలిపోయిన రైస్తో కూడా మనం చేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా. అయితే మిగిలిపోయిన అన్నాన్ని కొంచెం వాటర్ వేసుకొని పట్టుకొని అందులో నువ్వులు, జీలకర్ర, వాము కొంచెం వేసుకొని ఉప్పు వేసుకొని, వంట సోడా కొంచెం వేసుకొని అంతా కలిపేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది. అండ్ ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఈ సమ్మర్లోనే మనం వడియాలు పెట్టినా, పచ్చళ్ళు పెట్టినా, తినడానికి ఏమైనా నిల్వ ఏం పెట్టుకున్నా ఈ సమ్మర్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మిగతా సీజన్స్ అన్నీ ఇంకా అయిపోతుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ సమ్మర్లోనే పెట్టుకుంటే వేరే సీజన్స్కి, వర్షాకాలం కదా వచ్చేది, అప్పుడు చారు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా అందులోకి వడియాలు వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. వడియాలను అయితే కొందరు కొన్ని షేప్స్లో చేస్తారు. ఇట్లా మేమైతే ఇట్లా చేస్తాం. కొందరు ఏంటంటే ఇట్లా అప్పడాల్లాగా పోస్తారు, చిన్న అప్పడాల్లాగా. నాకైతే అట్లా రాదు, ఇట్లే వచ్చు. నేనైతే ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దానికి చిన్నగా హోల్ పెట్టి పైన పార్ట్ కట్ చేసి అది క్లీన్ చేసుకొని నీట్గా దాంతో అయితే చేసుకుంటున్నా. మురుకుల పిట్టితో ఒత్తుదాం అనుకున్నాం కానీ అది ఇంకా చాలా రిస్క్ పని అయిపోతుంది మాకు అని చెప్పేసి, అండ్ ఇంకొకటి అది కస్తీగా వస్తుంది, చేతులని నొప్పిలేసే. ఇదైతే ఈజీ మెథడ్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మేమైతే నేను ఇంకా పోస్తున్న బయటకు పోయినా, కాకపోతే చెప్పులు వేసుకొని పోయినాము. ఏదో తీసేస్తే చెప్పులని జస్ట్ ఇట్లా తీస్తే అడుగు పెడితే మళ్ళీ మాడిపోయింది. అందుకని వామో పెట్టుకోవద్దని ఈవినింగ్ వరకు అయితే
కూల్ అయింది, వెదర్ అంతా నార్మల్గా ఉంది, మంచిగా అనిపించింది. చల్లగా గాలి వస్తుంది, అంటే వర్షం పడేసి ఇట్లా వెళ్ళిపోయింది కదా. ఇక్కడంతా కొంచెం చెత్త ఉంటే మొత్తం అయితే ఊడుస్తుంది, ఆకులన్నీ రాలినాయని చెప్పి చాలా ఇదైపోయింది. ఎన్ని డేస్ అయిపోతుందో అసలు అయితే. ఇంక ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మా ఆయన నా కోసం ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చారు. ఏంటి ఊకే జంక్ ఫుడ్ తింటుందని అనుకోకండి, సారీ. ఇంక ఇదైతే మా చిన్నోడి కోసం నేను ఇంకా నా కోసం అయితే ఆకలి వేస్తుంది, మ్యాగీ చేసుకుంటున్నా. మ్యాగీ 2 minutesలో అయిపోతుంది అంటారు, ఎక్కడ్రా అది 1/2 hour దాకా కాలేదు. ఇంకా అయిన తర్వాత అయితే తినేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రాగి జావా వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, సో తాగడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా డిన్నర్ అయితే ఇట్లా దీంతో ఎండ్ చేస్తున్నా, చామగడ్డ కర్రీ విత్ రైస్. సో మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అట్లాంటి వీడియోస్ మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రతిదీ చూడండి, ఏ వీడియోస్ అయినా, ఫుడ్ వీడియోస్ కానీ ఇది కానీ ఏవైనా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకోసం వీడియోస్ చేశాను. సో ఇంతటితో ఈరోజు వీడియో ముగిసింది. థ్యాంక్ యూ.